సీరియల్ యాక్టర్ చందు అలియాస్ చెల్లా చంద్రకాంత్ రెజిమెంటల్ బజార్ కి చెందినటువంటి చందు సీరియల్స్ లో బాగా రాణించిండు. దాదాపు 10 ఇయర్స్ సీరియల్స్ లో మంచి మంచి సీరియల్స్ మంచి అవకాశాలు పొందిండు. తర్వాత పవిత్ర తన సహనటి పవిత్ర యాక్సిడెంట్ లో చనిపోవడంతో మనస్తాపానికి గురై ఆయన కూడా సూసైడ్ చేసుకున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆల్రెడీ చందుకి ఒక భార్య, 2 పిల్లలు. ఆ భార్య ఆయన పెళ్లి చేసుకుంది కూడా దాదాపు 11 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక పవిత్ర చనిపోయిన తర్వాత ఆయన ఇవన్నీ ఆలోచించలేరు. తల్లి, తండ్రి, భార్య, పిల్లల గురించి ఆలోచించకుండా తాను ప్రేమించినటువంటి చాలా ఇష్టపడుతున్నటువంటి పవిత్ర వెళ్ళిపోయింది. నేను కూడా అక్కడికే వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో చందు కూడా సూసైడ్ చేసుకున్నాడు, బలవమరణానికి పాల్పడ్డాడు. కానీ చందు హాయిగా తాను ప్రేమించిన అమ్మాయికి ఇష్టపడ్డ వ్యక్తి కోసము పరలోకాలకు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇక్కడ చందు కుటుంబం తల్లి, తండ్రి, భార్య, కొడుకు, బిడ్డ, అన్న, వదిన వీళ్ళందరినీ కూడా వదిలేసి వెళ్ళిపోయినాడు. వీళ్ళ బాధ అయితే చెప్పుకోలేనిది. ఈరోజు 4 రోజుల తర్వాత చందు ఫాదర్ ని కలిసే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ఆయన మనతో పాటు ఉన్నారు. ఏదైనా అడిగి తెలుసుకుందాం, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నైనా నమస్తే. నమస్కారం అండి. 4 రోజులైంది చందన్న చనిపోయి. ఎట్లా ఆయన సూసైడ్ చేసుకుంటూ అని తెలియగానే మీరు ఎట్లా ఫీల్ అయినారు అసలు? సూసైడ్ చేసుకున్నా అంటే ఇటువంటి పిరికి పని చేస్తాడని మేము అనుకోలేదు. నేను 17వ తారీఖు నాకు అనుకోవడం నుంచి ఫోన్ వచ్చేదండి. ఇక్కడ వచ్చాడు, చెప్పాడు అందరికి, నేను ఉండను డాడీ, పిల్లల్ని చూసుకో అని చెప్పడము, నాకు మీ కోడలను చూసుకోవడం చెప్పండి, నేను నీకు బాధ్యత చెప్తున్నా అని చెప్పడం జరిగింది. నేను ఉన్నంత వరకు నా ప్రాణంతో చేస్తానని చెప్పడం జరిగింది. డాడీ నేను 2 రోజులే ఉంటాను, నా పవిత్ర దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పడం జరిగింది. 10 మంది సమక్షంలో చెప్పడం జరిగితే 10 మంది సమక్షంలో 10 మంది చెడ్డగా తిట్టడం జరిగింది, చెంపలు వాయించడం జరిగింది, అతన్ని కొట్టడం జరిగింది. ఇదేం తప్పు పని చేస్తావు, భార్య పిల్లలు ఉన్నారు కదా, మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మంచిగా ఫ్రెష్గా మైండ్ ఫ్రెష్గా ఇక్కడ ఉండొచ్చు కదా అని చెప్పడం జరిగింది. నువ్వు కాకపోతే నీకు ఆబ్సెంట్ అయితే 10 రోజులు ఎక్కడైనా వెళ్ళు, 10 రోజులు ఎక్కడైనా ఉండు, నువ్వు మంచిగా ఫ్రెష్గా పోయినాక తిరిగిరా, నువ్వు ఎక్కడ ఉన్నా పర్వాలేదని శిల్పగాడుకు చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నా మంచిగానే ఉన్నా నాకు తృప్తే ఉంటుంది, కానీ లేకపోతే మాకు కుంకుమ లేదు, పిల్లలు ఆగమైపోతారు అని చెప్పడం జరిగింది. సో మీకు ఫస్ట్ ఎప్పుడు తెలిసింది ఇట్లా పవిత్రతో ఇట్లా ఉన్నాడు, కలిసి ఉంటున్నారు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయి? 390 సీరియల్ ఎప్పుడైతే మొదలైందో, 390 సీరియల్ మొదలైందో అప్పటి నుండి మెల్లగా ఫ్రెండ్షిప్ మొదలైంది. మెల్లగా 2 నెలలు 3 నెలల తర్వాత రిలీజింగ్ రిలేషన్ మొదలైంది. అప్పటి నుంచి మాకు పరిచయం. ఏమని చెప్పి ఫస్ట్ ఇంట్లో ఎట్లా తెలిసింది మీకు వాళ్ళిద్దరి మధ్యలో, అంటే ఆమెతో సహజీనంగా ఉండు అని చెప్పి? సహజంగా ఉండంటే మాకు ఒకటి ఏంటంటే, వాళ్ళు బెడ్రూమ్లో ఎట్లా ఉన్నా, స్విమ్మింగ్ పూల్ ఎట్లా ఉన్నా, హోటల్లో ఎట్లా ఉన్నా, మంచిగా ఫోటోలు పెట్టి యూట్యూబ్లో పెట్టి అందరు దేశం అంతా చూపించడం చేసిన తర్వాత మా కోడలు గారు బజారుకు కూరగాయలకు పాలు దేనికైనా వెళ్తే వాళ్ళు రోడ్డు మీద ఉన్న ఆడవాళ్ళు ఏమన్నట్టు జరిగిందంటే, నీకు భర్తనా అతనికి భర్తనా శిల్ప అని చెప్పడం జరిగితే ఆమె తల కింద వేసుకొని వెళ్ళిపోయింది తన ఇంట్లో తన. ఆల్రెడీ శిల్ప గారిని కూడా 11 సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం. 20 సంవత్సరం చేసుకున్నాం. మేము వద్దన్నాము, వాళ్ళకి అదర్ కాస్ట్ మనది కాస్ట్ వేరే అంటే, నేను చేసుకోమంటే చేసుకుంటా లేకని చెప్పేసి మా అల్లుడు గారిని తీసుకొచ్చి ఒప్పించడం జరిగింది. పెళ్లి చేసుకోమని మేము కూడా చెప్పాము. పెద్దల సమక్షంలో 200-300 మంది చేసి వచ్చారు. సీరియల్ యాక్టర్లు కూడా వచ్చారు పెళ్లికి. సీరియల్ యాక్టర్ కూడా వచ్చారు. సో ఇట్లా చేస్తున్నావు ఎందుకురా, మళ్ళీ ఇట్లా పెళ్లి చేసుకున్నాక అమ్మాయితో ఏందని మీరు ఎప్పుడైనా తిట్టే ప్రయత్నం చేసాము, కొట్టాము, చెప్పాము, అంతే చెప్పాము. నాది నా ఇష్టం, నా జీవితం, నా బ్రతుకు, మీరు నాకేమైనా ఇస్తున్నారా, మాకేమైనా పెడుతున్నారా అని చెప్పడం జరిగింది. నా ఇష్టం అని అన్నాడు. నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం అన్నాడు. నాకు ఆమె దేవత, నాకే ఆమె ముఖ్యం, నన్ను ఆమె బాగా చూసుకుంటుంది. మరి అలాంటప్పుడు మళ్ళీ ఈమెను ఎండబడి ఎందుకు పెళ్లి చేసుకున్నాం, ఆమెను ఎందుకు వేధించరు, వాళ్ళ అమ్మ నాన్న ఎదిరించి మా అన్నతో ఒప్పించుకొని మీరు పెళ్లి చేసుకున్నారు. మీరు ఇక్కడ ఎందుకు? సరే, ఇప్పుడు ఈమె అయిపోయింది, సెకండ్ ఆమె అయిపోయింది, ఇప్పుడు ఇద్దరు కాకుండా ఇంకొకరితో ఉంచుకుంటే వాళ్ళు కూడా పోతామని కూడా మేము బెదిరించడం జరిగింది. ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత చెప్పినావా కలిసి ఉందామరా, మంచిగా భార్య పిల్లలతో మంచిగా ఉండు అని? మొన్న 17వ తారీఖు చెప్పడం జరిగింది. ఉండరా, అయిపోయింది. లేదు డాడీ, నాకు మనస్తాపం లేదు, నాకు శాంతి లేదు, ఆమె లేకుంటే నేను ఉండలేను, నేను 2 రోజుల్లో వస్తున్నాను చెప్పడం జరిగింది. ఆమె దగ్గరికి చెప్పాడు. మేము కోప్పడం, అలాంటి పని చేయకు, పిల్లలు ఉన్నారు. లేదు డాడీ, ఉట్టినే చెప్పిన, అట్ట కాదు, ఇదంతా అబద్ధం అని చెప్పి. భార్య పిల్లలతో కలిసి ఉంటాము, నువ్వు మార్పు వస్తుంది రా, నీకు ఒక దరిద్రం పోయింది, మధ్యలో పోయిందని చెప్పడం కూడా జరిగింది. అంత లోపల ఇలా చేశాడు. చెప్తే ఓకే అన్నాడు చెప్పడం వినలే. అతని మెంటాలిటీ అతనికే ఉన్నది, అదే మనసులో. 3 రోజు స్నానం చేయలేదు, టిఫిన్ చేయలేదు, ఏమి చేయలేదు, అదే భూమిలో తిరుగుతున్నాడు.
అది మైకంలో ఉన్నాడు. ఆ తర్వాత ఈ పవిత్రని ఎప్పుడైనా మీరు తిట్టే ప్రయత్నం చేసినారా మా కొడుకుతో మాకు ఆమెకు సంబంధమే లేదు సార్. ఆమె ముఖం చూడలే, మేము మళ్ళీ దగ్గరికి పోలే. నీ బ్రతుకు నువ్వు బతుకు చెప్పినాము. మళ్ళీ ఇక్కడ రాకుంటే అక్కడనే ఉంటే ఇక్కడనే ఉండి చెప్పడం శిల్ప గారు చెప్పడం జరిగింది. శిల్పాని గారిని కూడా చాలా వరకు రాత్రి 2 గంటలకు వచ్చి అక్కడి నుంచి వచ్చి అక్కడ బాధ పెడితే ఇక్కడ 2 గంటలకు 1 గంటకు 3 గంటలకు వచ్చి తిట్టడం, కొట్టడం, తాగడము, బయట ఉంటే ఎవరు ఏదో సంబంధం అనేసి మాట్లాడడం, ఇవి చాలా వేధించింది శిల్ప గారిని. ఆమె మాకు వచ్చి ఇక్కడ ఎదురుగా సంధిలో ఉంటారు వాళ్ళ రెంట్కి. అక్కడి నుంచి వచ్చి మాకు చెప్పేది, అత్తయ్య మామయ్య ఇలా రాండి, ఇట్లా చేస్తుండ్రు, ఇట్లా తిడుతుండ్రు, తాగొచ్చి అని చెప్పడం జరిగింది. సీరియల్స్ లో మంచి పొజిషన్ లో చాలా ఉన్నాడు, అప్పటికి ఉన్నాడు. మేము ఆమె చెప్పి అక్కడ వేవరకల జంపు జిల్లాని కోపం ఎక్కువ చాలా కోపం, స్ట్రాంగ్ ఎక్కువ, చాలా కోపం. ఆయనని లేపొద్దు అంటారు. ఏమంటే మా పిచ్చి లేపకూడదు, లోపల మైండ్ అని కోపం నాకు తెప్పిస్తేనే ఉన్నదంతా అయిపోతాయి. ఈ మధ్యలో మమ్మల్ని కూడా తిట్టడం జరిగింది, అమ్మని నాన్నని. ఆ తర్వాత మా ఇంటికి వస్తలేడు, మాతో మాట్లాడతలేడు, మా దిక్కు చూపేలేదు, ఎట్లున్నావు అని ఏది లేదు. మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ బస్తీలో పుట్టిండు, మంచి హైట్ పర్సనాలిటీ, మంచి పేరు ఉంది ఇక్కడ అతనికి. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి పేరు. ఎట్లా చదువుకున్న టైం నుంచి గొడవలకు పోతున్నాను. స్కూల్ 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ చేశాడు. ఇంటర్ చేసిన తర్వాత వెల్లేరు గ్రామర్ స్కూల్ బొల్లారంలో పీటీ సార్గా చేశాడు. పీటీ సార్గా చేశాడు. వీళ్ళకు మెల్లిమెల్లిగా అప్పటి రాను పోనుట్లా 3 సీరియల్లో ఎవరో అతనికి పరిచయం అయ్యారు. సీరియల్ యాక్టర్సే పరిచయం అయిన తర్వాత కొంత అక్కడ లాక్కారు మెల్లగా హైట్ పర్సనాలిటీ వచ్చి యాక్టింగ్ చేయమని చెప్పారు, తీసుకెళ్లారు. ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు రాబోయే చందమామలో భరత్ గారు అని యాక్టింగ్ చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. ఆయన తీసుకెళ్లాడు ఇక్కడికి వచ్చి, మంచి యాక్టర్ ఉన్నది అనేసి మంచిగా చేశారు. వాళ్ళు కూడా పెళ్లికి వచ్చారు, శిల్ప గారి పెళ్లికి చాలా మంది వచ్చారు యాక్టర్స్. అది జరిగింది. తర్వాత సీరియల్స్ లో మంచి పొజిషన్ పోతూనే ఉండదు, మంచిగానే ఉండదు. అలాగనే ఉండొచ్చు కదా సార్. మరి మళ్ళీ ఇలా ఎందుకు పిరికి పని చేసినావు? పోయింది ఇంకో దొరకదా? లేకుంటే ఇప్పుడు ఏమీ లేదా? ఇప్పుడు ఏమీ లేక ఇంకో ఎవరు మగవాళ్ళ జాతి అటువంటి జాతి, ఎందుకు ఈ పిరికి పని చేసినావు అని ఇక్కడ ఎందుకనేసి మేము ఇక్కడ 10 మంది పెద్ద మనుషులు చెప్పడం జరిగింది. నేను చేయను అని చెప్పి చేసిండు. చెప్పిన నేను ఇది పని బాగుండదు, మన కుటుంబంలో ఎటువంటి పని ఎవరు చేయలేదు, ఉండాలి పిల్లల కోసం, మా కోసం వద్దు, పిల్లల కోసం ఉండాలి. పిల్లలు చిన్న ఇంకా పెద్దగలే. అక్కడ వాళ్ళు చెట్టు అంత పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు ఇక్కడ చిన్నగా ఉన్నారు. ఇంకా ఏమిట్లకి ఏం కాలేదు, స్కూల్ కూడా పోలేదు. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఎట్లా? నువ్వేమైనా చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎట్లా? ఇల్లు లేదు, ఇప్పుడు కిరాయి కట్టాలి, పిల్లల బ్రతుకుదెరువు చూసుకోవాలి, స్కూల్ ఫీజులు చూసుకోవాలా, బుక్కులు కొనియాలి ఇప్పుడు స్కూల్ తెరిస్తే. ఇలా పరిస్థితి ఏంటిది? నువ్వు సంపాదించిన మాకు తెలియదు, అన్ని అక్కడే పెట్టావు. అయ్యా అమ్మ 1 లక్ష రూపాయలు సంపాదించిన, ఇన్ని సంవత్సరాలు చేసిన పెళ్ళానికి 1 లక్ష రూపాయలు ఇచ్చావా? కేవలం వాళ్ళని చూసుకోవడానికి, వాళ్ళు బ్రతికించుకోవడానికి నెలకు 30,000 రూపాయలు వాళ్ళ ఖర్చులకు ఇచ్చేవారు సార్. ఫస్ట్కి ఇంటికి రాడు, గూగుల్ పే, అక్కడి నుంచి గూగుల్ పే చేస్తాం. వాళ్ళు ఇంటి రెంట్ కట్టుకోవాలి, ఫుడ్ చూసుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. అందులోనే ఇక మళ్ళీ ఫస్ట్ వరకు ఏమీ లేవు. సో ఇప్పుడు ఎట్లా వాళ్ళ పిల్లల పరిస్థితి ఎట్లా? నేను చూసుకుంటా సార్, నా దగ్గర శక్తి ఉన్నంత వరకు నా దగ్గర ఏదైనా ఉంటే చేస్తాను సార్. నా దగ్గర నేను కూడా రోజు చేసుకుని బతికేవాడిని. నా లైఫ్ కూడా దగ్గర స్పాయిల్ అవుతా ఉంది. అది ఇప్పుడు నా 64 ఏళ్ళు నాకు. ఇంకా నేను ఆ శక్తి ఎక్కడ ఉంది సార్? ఇక నేనేం చేస్తాం, ఒక ఇల్లు అయితే పాత ఏదైనా కొనిస్తాము, ఇప్పుడు రెంట్ కట్టుకొని బతకలేదు, చిన్నదో పెద్దదో కొనిస్తాం అనేసి నేను పెట్టుకోవచ్చు కదా. మా దగ్గర రూమ్ అంతే ఉన్నది సార్. మరి మా పైన వాళ్ళు ఇష్టం సార్, వాళ్ళు ఉండడానికి. ఇప్పుడు కాదు సార్, 5.5 years 3 సీరియల్ నుండి చంద్రకాంత్ అక్కడ పోయినప్పటి నుంచి మా కోడలు చెప్పా, అక్కడ ఇక్కడ ఎందుకమ్మా, పైన ఇంకా 2 రూములు చిన్నవి, 2 రూములు నీకే ఇచ్చేస్తాం, మీరే ఉండండి, కలిసి ఉందాం, ముగ్గురం కింద వంట చేసుకున్నాం, మీరు ఇద్దరు పైన ఉండండి. రీసెంట్ గా కూడా ఇల్లు కొనుక్కున్నారంట కదా ఇద్దరు అన్నదమ్ములు. అదే రోజు సార్, లాస్ట్ 16వ తారీఖు రిజిస్ట్రేషన్ అయింది. దాందే వచ్చింది, నా దగ్గర పెట్టాడు. డాడీ ఇది తీసుకొని దగ్గర పెట్టుకో, పిల్లలకు ఇల్లు కొని, ఇల్లు వాళ్ళని బ్రతికించుకొని వాళ్ళని చూసుకో. ఎంత సంపాదించిండు? 1 లక్షలు సంపాదించండి. ఇప్పుడు ఇల్లు ఇద్దరి మధ్యలో కొనుక్కున్నాడు సార్. అతను లక్షలు సంపాదించి మాకు ఏం తెలియదు, కానీ ఇల్లు అమ్ముకున్నాడు. అన్న తమ్ముడు షేర్ చేసుకుంది 50 నాకు ఇచ్చాడు. మొన్న 16వ తారీఖు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చిండు ఆయన? నా దగ్గర ఉంది. డబ్బులు ఇచ్చిండా, అమ్మి ఇచ్చిండు? ఆయన ఇచ్చాడు, సొంత చంద్రకాంత్ సొంత ఆర్జితం. ఈ ఇంటి డబ్బు ఎంత ఇచ్చినాడు? 50 లక్షలు. ఇప్పుడు 50 లక్షలు సంపాదించి ఇచ్చినాడు. అది ఇంటి డబ్బులు అనుకో, అది సంపాదించింది ఇంటికి పెట్టి, ఇంటి నుంచి సంపాదించిన డబ్బే కాబట్టి నాకు ఇచ్చాడు. నా దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ప్రాపర్టీ అమ్మేసి మీకు ఇచ్చేసి నాకు ఇచ్చేసాం. ఇంకెన్ని ప్రాపర్టీ సీరియల్స్ లో యాక్ట్ చేసి ఇప్పటివరకు ఎన్ని సంపాదించారు?
మాకు ఒక్క రోజు చెప్పలేదు, మాకు ఒక 100 రూపాయలు ఇవ్వలేదు, 10 రూపాయలు ఇవ్వలేదు. ఏదున్నా వాళ్ళు ఎంజాయ్ చేసుకున్నారు. వాళ్ళు ఏం సంపాదించుకున్నారో ఏం చేశారో తెలియదు. వాళ్ళిద్దరు మంచి ఎంజాయ్ చేసారు. వాళ్ళు పబ్బులు, గార్డెన్లో, స్విమ్మింగ్లో, బయట విదేశాల హోటల్లో ట్రిప్పులు అవన్నీ చూపిస్తూ పెట్టేవాడు. ఎందుకు పెట్టాలి భార్యకి ఇవన్నీ? పెట్టుని బాధపడితే మాకు వచ్చి చెప్తే మేమేం చేయాలి? నేను ఒక మాట చెప్పినా, మేము అవన్నీ చూడకమ్మంటే ఎట్లా చూడకుండా ఉండాలి? నేను ఫోన్లో వచ్చేది, ఫోన్ వాడుతుంటే ఎదురుగా అవే వస్తున్నాయి. అది పెడితే చూడకపోతే ఆమెను ఈమె తిట్టేది. శిల్ప గారు పవిత్రంగా తిట్టేది, ఏంటి ఇవన్నీ పెడుతున్నా, ఇద్దరు పడుకున్నది కూడా పెడతారా, స్విమ్మింగ్ లో తిరిగింది పెడతారా, ఒక గ్లాస్ లో స్టాల్ పెట్టుకున్నది కూడా పెడతారా? ఈమె తిట్టడం జరిగింది. ఆమె మా ఇష్టం, మేము పెట్టుకుంటాం, నువ్వెందుకు చూస్తామని ఆమె చెప్పడం జరిగింది. అటువంటి చెడ్డగా ఫోటోలు పెట్టారు యూట్యూబ్లో. అవి చూసి మాకు చెప్తే మేమేం చేస్తాం? మంచిగా అనిపించలేదు. ఇంకా మాకు మంచిగా అనిపించలేదు. మాకు విరక్తి వచ్చేసింది మన మీద. మేము వద్దంటే చేపించుకున్న పెళ్లి చేసుకున్న తర్వాత మంచి పిల్లలు మంచిగా ఉంది. ఆమె కూడా జాబ్ చేస్తుండే ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా. ఇప్పుడు పిల్లలైన తర్వాత మానేసింది. ఇప్పుడు పోవాల్సింది, ఇప్పుడు పని చేసుకొని బతుకుతారు వాళ్ళు, లేకుంటే బ్రతకలేరు. మా నుండి మాదేం చేసి నీడగా ఉంటాం లోకంలో. సపోర్ట్ ఒక నీడగా పెద్ద మనుషులు ఉన్నట్టుగా, తల్లి తండ్రి ఉన్నట్టుగా నీడగా ఉంటాం మేము. దాని నుంచి మేము ఏం చేయలేము. ఇప్పుడు మేమిద్దరం బతకడమే కష్టం మాది. సో మీకు చిన్న కొడుకు బాగా ఇష్టం అనుకుంటా. మీకు కూడా? నాకు కూడా ఇష్టమే, తల్లికి ఇష్టం, మాకు పెద్ద కొడుకు ఇష్టం. ఆయన ఎక్కువ ఎవరిని ఇష్టపడుతున్న? చందన్న తల్లిని ఎక్కువ ఇష్టపడతాడు. తెల్లగా ఉంటాడు. ఎక్కడైనా జ్వరం వస్తే, షుగర్ ఎక్కువైతే తక్కువైతే అతను తీసుకుపోయి చేయించుకొచ్చేవాడు. హాస్పిటల్ కానీ ఎక్కడైనా కానీ చేసేవాడు. అని డబ్బులు మాత్రం ఎవరు మాకు ఇచ్చేవాడు కాదు, కానీ ఖర్చులు పెట్టుకునేవాడు. హాస్పిటల్ ఖర్చు, గోళీల ఖర్చు అలా. సో మొత్తానికి ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి చాలా మంది రావడం జరిగింది. చావు కూడా వచ్చినారు కదా. కాబట్టి మీలాంటి వాళ్ళు చాలా మంది, వాళ్ళు యాక్టింగ్ చేసిన వాళ్ళు అయితే రావడం, ఎవరో మేమైతే గుర్తుపట్టలేకపోయినా వాళ్ళు వచ్చారో రాలేదు. మాస్క్ పెట్టుకొని కూడా యాక్టర్స్ వచ్చినారు. ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఇది ఇష్యూ ఉంది కాబట్టి, ఇది వైరల్ ఇష్యూ, ఇది ఇక్కడ ఉంది కాబట్టి, ఈ సంబంధాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. కానీ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంది కదా యాక్టర్స్ సపోర్ట్. మేము మీలాంటి వాళ్ళకి అందరు చెప్తున్నాం. మాకేంటంటే ఒకటి, మాకు ఫైనాన్షియల్ పొజిషన్ బాగలేదు, మాకు ఏదైనా సాయం చేయండి మా పిల్లలకి, మా మన్మరాలకి చేయమని చెప్పడం నేను రాత్రి రోజు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా తీసుకున్నారు, చెప్పడం జరిగింది. ఓకే, ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? అంటే పిల్లలకి ముఖ్యంగా, భార్యకి పిల్లలకి లైఫ్ చూపించాలి ఇండస్ట్రీలో. ఇండస్ట్రీలో అంటే మేము ఇక్కడ ఏదైనా ఇల్లు చూపించుకొని ఇచ్చి వాళ్ళ జీవితాలు మేము చూసుకుంటాం సార్. ఓకే, ఇప్పుడు ఆమె ఇప్పుడు జాబ్ వస్తుంది, జాబ్ చేస్తుంది, ఇంట్లో కూర్చొని చేస్తుంది. ఇంతకుముందు చేసింది పెళ్ళైన తర్వాత కూడా, ఈ పిల్లలు పుట్టిన తర్వాత చేయలేదు. సో ఇండస్ట్రీ నుంచి మీకు సపోర్ట్ కావాలంటారు? సపోర్ట్ కావాలి మాకు, లేకుండా మా పిల్లలకు కావాలి సార్. మాకు వద్దు, దయచేసి మేము చెప్పడం జరిగింది అంటే పిల్లలకు కొంచెం ఆర్థిక సాయం, రేపు స్కూల్ తెరుస్తారు, వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం చేయమని మేము అందరినీ కోరుతున్నాము. ఒకటి వాళ్ళ ప్రొడ్యూసర్ అని, డిస్ట్రిబ్యూటర్లు చేసిన సీరియల్ వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతున్నది. ఓకే, సో ముఖ్యంగా అయితే ఇక్కడ చందన వాళ్ళ ఫాదర్ ఏం చెప్తున్నాడు అంటే, ఆయన ఇంతవరకు కూడా సంపాదించి ఇచ్చింది ఏం లేదు, నెలకేదో కొంత భార్య పిల్లల ఖర్చులకు ఇచ్చిండు, నాకైతే ఇంతవరకు ఒక 100 రూపాయలు కూడా ఇయ్యలేదు. ఆయన చాలా సంపాదించిండు, లైఫ్ మొత్తం ఎంజాయ్ చేసిండు, పవిత్రతోని చాలా ట్రిప్పులు పోయినాడు, మంచి మంచి ప్రదేశాలు చూసినాడు, వాళ్ళు బాగా ఎంజాయ్ చేసినారు. కానీ ఫ్యామిలీకి ఏం సంపాదించి పెట్టలేదు. ఆయనకు సపోర్ట్ చేసిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అన్న ఏమన్నా ఆర్థికంగా, వాళ్ళ పిల్లలు ఉన్నారు, కూతురు కొడుకుకి ఏమైనా సపోర్ట్ చేయాలని చెప్పేసి అయితే చందు వాళ్ళ ఫాదర్ అయితే అంటున్నారు.